నా నమ్మకం నేను చెప్తాను. గుడ్ మోర్ ఎర్నింగ్. గుడ్ మార్నింగ్ అంటే చాలా ఎక్కువగా సంపాదించుకోమని అర్థం. నెట్వర్క్ మార్కెటింగ్లో ఖచ్చితంగా దీనే యూజ్ చేయమని మనకు పెద్దలు చెప్తున్నారు. మర్చిపోదు దయచేసి. నా పేరు రఘువర్ధన్ రెడ్డి సార్, మాది నల్లవెల్లి. నేను 65 అచీవర్. నాకు మీ అందరిలోకి నేను ఒక గొప్ప అదృష్టవంతునండి. ఎందుకంటే పోయిన సంవత్సరం ఇదే డిసెంబర్ నెలలో, డిసెంబర్ లాస్ట్ వీక్ అనుకుంటా, మన టీఆర్ఎస్ షోరూంలో నా మొదటి క్లాసు ప్రవీణ్ సార్, విష్ణు సార్, యాకన్న సార్, బాబురావు సార్, నలుగురి క్లాస్ నేను ఒకటే రోజు విన్నాను. మీరెవరైనా విన్నారా నలుగురి క్లాస్ ఒకటే రోజు? నేను నలుగురి క్లాస్ ఒక రోజు విని పూర్తిగా ఏంటి గ్రహించుకొని అప్పుడు నా పరిస్థితిలో దాన్ని హోల్డ్లో పెట్టేసి జూన్లో రీఎంట్రీ ఇచ్చిన సార్. జూన్లో రీఎంట్రీ ఇచ్చిన దగ్గర మాత్రం నా టీం సహకారంతో నేను బాగానే తీసుకుంటూ పోతున్నా. ఇప్పటివరకు ఒక 8 లక్షల ఆదాయం తీసుకున్నాను సార్. నా టీంలో ఇప్పటివరకు ఒక 12 మంది టీవీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, 3 థాయిలాండ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఇంకో 2 రెడీగా థాయిలాండ్కి దగ్గరలో ఉన్నారు సార్. అదే సార్ ఒక చిన్న ముచ్చట, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి ఎంతమంది పిల్లలు పంపిస్తున్నారు? ఎవరైనా చేయవచ్చు. గవర్నమెంట్ స్కూల్కి ఎంతమంది పిల్లలు పంపిస్తున్నారు? 4, 5. మరి మిగతా వాళ్ళు ఎందుకు పంపిస్తలేరండి? మిగతా ఉన్నాయి కదా, ప్రతి ఊర్లో ప్రైమరీ టు సెకండరీ ఎడ్యుకేషన్ వరకు ఉంది కదా, మరి ఎందుకు పంపించట్లేదు? పంపించాలి కదా, ఫ్రీయే కదా. అక్కడ చదువుకున్న టీచర్లు ఉంటారు. మనకంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో కంటే కూడా ఉత్తీర్ణులైనా నిష్ణాతులైనా సర్టిఫైడ్ టీచర్స్ ఉంటారు వాళ్ళు. మరి మనం అక్కడ పంపించకుండా ప్రైవేట్ స్కూల్కి ఏది పంపిస్తున్నాం అంటే అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది అనే నమ్మకంతో. గవర్నమెంట్ స్కూల్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, బాధ్యతగా వాళ్ళు పనిచేయట్లేదు. కాబట్టి మన పిల్లల మంచి భవిష్యత్తు కోసం మన పిల్లలని మనకు డబ్బులున్నా లేకున్నా జీతం ఉండి కూలీ చేసినా కూడా ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నామా లేదా? పంపిస్తున్నట్టయితే చెప్పండి, కొట్టండి, లేదంటే ఊరుకోండి. అట్లాగే మనందరికీ ఏదో ఒక ట్రెడిషనల్ బిజినెస్ ఉందా లేదా? ఉందా? ఉందా? ఉంది. ఉన్నప్పుడు మరి దానికి సరిపోని ఆదాయం వస్తున్నదా? రావట్లేదు. రానప్పుడు మీరు ఎట్లాగైతే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు సరైన ఎడ్యుకేషన్ రాదనుకుని ప్రైవేట్ స్కూల్ కష్టమైన మీరు ఎన్ని తిప్పలు పడే పిల్లలు పంపిస్తున్నారో, అదేవిధంగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్కి అందులో మన ఏడిఎం వచ్చి ఒక్క 1 ఇయర్ కేటాయించలేరా? ఒకే ఒక 1 ఇయర్ మీరు అద్భుతాలు చూస్తారు. చూసిన గొప్పలు మన ముందు ఇప్పటిదాకా మాట్లాడేది, అవునా కదా? మీ పనిని మిమ్మల్ని వదిలిపెట్టమని మేము అనట్లేదు. మీ పనిని మీ గతంలో ఇప్పుడు చేస్తున్న పనిని వదిలిపెట్టమని అనట్లేదు. దానితో పాటుగా మీకున్న చరిత్ర ఉంటుంది కాబట్టి, మీకు టాలెంట్ ఉన్నది కాబట్టి, మీకు గుర్తింపు ఉన్నది కాబట్టి, మిమ్మల్ని గుర్తించినాం కాబట్టి మీ దాకా మేము వచ్చినాం. కాబట్టి ఆ చరిత్రను వాడుకోమని చెప్తున్నాను. మీరు టైం పెట్టండి, ఉన్న బిజినెస్ పొడగొట్టుకోమని మేము చెప్పట్లేదు. మీరేది ఇన్ని రోజులు కష్టపడి ఒక చరిత్ర, ఒక నమ్మకం, చరిత్ర సంపాదించుకోవడం, ఆ చరిత్రను ఒక 1 ఇయర్ ఇందులో పెట్టండి. 1 ఇయర్ ఇందులో పెడితే మీరు అనుకునేది సాధించవచ్చు. ఓకేనా సార్? అట్లాగే ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు కొందరు చదువుకున్నారు, కొందరు చదువుకోలేదు, కొందరికి రూప జ్ఞానం ఉన్నది, కొందరికి లేదు. వాళ్ళు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాల్సిన కూడా కొన్ని చెప్పలేదు. వాళ్ళకి తెలియక కొన్ని చెప్పాల్సిన స్థితిలో చెప్పలేకపోయారు. మన 10th క్లాస్ వరకు చదువుకున్నంత వరకు టీచర్లు ఏం చెప్పిందో మనకైతే ఏదో ఒకటి ఎప్పుడు మనం ఏదో రాష్ట్రం పాస్ అయ్యాం. అందులో మనకు లోక జ్ఞానం కానీ ఎట్లా బతకాలనేది లేదు. ఆ తర్వాత వచ్చే సెపరేట్ సబ్జెక్ట్, అందులో ఎట్లా బతకం లేదు. ఉందా అండి? ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ బీటెక్లో కానీ మనం ఎట్లా బతకాలో ఎట్లా వివరించాలో ఎక్కడైనా ఉందా? ఉందా? లేదు. కానీ మన ఈ నెట్వర్క్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత మన అప్లైనర్ ఒక తండ్రిలాగా, ఒక గురువులాగా, ఇద్దరు కలిపిన దేవుడిలాగా మన దగ్గరకు వచ్చింది. తండ్రి గురువు ఇద్దరు కలిపిన మీకు కనిపించని దేవుడే మీ అప్లైనర్, అవునా కదా? ఆ అప్లైనర్ ఇప్పటి నుంచి నువ్వు ఎట్లా చేయాలి, ఎట్లా బిజినెస్ చేయాలి, ఎట్లా డబ్బు సంపాదించుకోవాలి, వాటి ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి, నువ్వు ఏ విధంగా ఫ్యామిలీ డెవలప్ చేసుకొని చెప్పడానికి నీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు నీ అప్లైనర్ ఫాలో అవుతావా కావాలి? అయినప్పుడు మాత్రమే సక్సెస్ అయ్యింది. అయిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యారు. చెప్పుకున్నా కదా. కానీ వాళ్ళు అద్భుతంగా వెళ్ళిపోతున్నారు, రాకుండా ఇంటి దగ్గర ఉన్నారు, వచ్చి కూడా వెళ్ళిపోతున్నారు. దయచేసి ఇప్పటి నుంచైనా
అప్లైనర్, నథింగ్ బట్ ఫాదర్, నథింగ్ బట్ గాడ్. అర్థమైందా? అప్లైనర్ చెప్పింది వినండి, అప్లైనర్ చేయబట్టుకొని నడవండి, అప్లైనర్తో పాటు మీరు కూడా డెవలప్ కండి. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చిన